ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడి 30 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 30 రోజుల ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన? పరిపాలన ఏం బాగలేదు. నువ్వు చేసిన రోడ్ల మీద సమీక్ష చేశాడా? నువ్వు చేసిన వ్యవసాయం మీద సమీక్ష చేశాడా? నువ్వు చేసిన కరెంటు లాలూచి మీద సమీక్ష చేశాడా? ఎక్కడ చేయలేదు ఎన్డీఏ గవర్నమెంట్. పింఛన్ చెప్పారు, పింఛన్ ఇచ్చారు 7,000 కాడికి ఇచ్చారు కదా. బియ్యం కందిపప్పు పందారు అన్నాడా బాబు గారు? ఇచ్చాడా ఇవ్వలేదా? ఎక్కడ ఇవ్వలేదు. 30 రోజుల్లో నీకు ఏం చేయాలి? ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతారు ఒక మనిషి? ఏం చేయగలుగుతారు? మీరు చేసిన అవినీతిని తీయాలి కదా బయటికి. ఇప్పుడల్లా ఎప్పుడైతే అది అవినీతి? కనీసం నెల రోజుల్లో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఏముందనేది కూడా అర్థం కావట్లేదు. మీరు ఆ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఈ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి ఎక్కడ అప్పుని తీసుకెళ్ళి ఎక్కడ మీరు డబ్బులు డ్రా చేసుకున్నారో కూడా తెలియట్లేదు. ఎతకాలి కదా. ఎతికి ఎవరికి ఏం కావాలో అన్నీ చూపించి బాబు గారు ప్రశాంతంగా శ్వేతపత్రం వదులుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్ మీద. మీ మీద కూడా వదులుతాడు, ఏం ఇబ్బంది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి 100% నువ్వేం చేసావు కూడా అవినీతి గురించి చెబుతాడు. ఏం ఇబ్బంది పడద్దు. ఈ 9 సార్లు కరెంటు బిల్లు పెంచినాడు, 1,30,000 కోట్లు అప్పు ఉందంటే ఇంకా నువ్వేం పరిపాలన చేసావు మాకు అర్థం కావట్లేదు బాబు గారు. అందుకనే ఎంత బాధపడుతున్నాడు. సరిగ్గా కమౌడ్లో నీళ్ళు రావట్లేదంట ఒక సీఎం ఆఫీసులో. అంటే నువ్వు ఎంత అవినీతి పాలనలో అది ఎంత బాగా చేసావు అనేది అర్థమైపోతుంది దాంట్లోనే. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా అన్ని ఇబ్బంది ఏం లేదు, అన్ని చెబుతారు. 30 రోజుల పాలన బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇంకా చెయ్యాలి. మేము అనుకున్నది చాలా ఉంది, తప్పనిసరిగా చేస్తాము. అంటే తీసుకున్న నిర్ణయాలన్నీ బుట్ట దాఖలు చేసే విధంగా, ఇచ్చిన హామీలన్నీ వాటిని తొంగలో దొక్కే విధంగా పరిపాలన జరుగుతుంది అనేది ప్రధానంగా వైసీపీ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఏమి నిర్ణయాలు తప్పుడు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఏమి తీసుకోవాలా? తీసుకుంది 2 నిర్ణయాలే. పింఛన్ ఒకటి, కోటా మీద పందర కందిపప్పు అవి ఇచ్చారు. నిర్ణయాలు ఏమి తీసుకోవాలా? ఇంకా నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని డిపార్ట్మెంట్లు శ్వేతపత్రమే వదలలేదు. వదిలితే కదా ఏ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి చేసావనేది తెలిసేది. అంటే నిర్ణయాల ప్రకారంగా చూసుకుంటే ఇసుక ఉచితం అన్నారు, దానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేం ఉచిత ఇసుక అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి ఎక్కడ ఉచితం డబ్బులు తీసుకుంటున్నారు? నువ్వు తట్టెత్తుకొని వెళ్ళి ఉచితం తీసుకుంటారేమో, నువ్వు ఎద్దుల బండి కట్టుకొని వెళ్ళి ఉచితం తీసుకుంటారేమో, నువ్వు నీ సొంత డాక్టర్ తీసుకొని వెళ్ళి లోడ్ చేయించుకో. లోడింగ్ డబ్బులు కట్టవా? అది ఏమన్నా ఎవరన్నా వచ్చి నీకు లోడింగ్ చేస్తారా? లోడింగ్ డబ్బులు కట్టాలిగా. ఇప్పుడు బిల్డింగ్ రోడ్డు ఎత్తున్నారంటే రోడ్డు ఓడకుండానే సరిపోద్దా? లోడింగ్కి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాల్సిందే. అది ఇక దాన్ని కూడా నువ్వు ఉచితం అంటే ఇక దానికి ఎవరేం చేయగలుగుతారు? లోడింగు ట్రాన్స్పోర్ట్ నువ్వు పెట్టుకోవా? ఇంకేం పెట్టుకుంటా నువ్వు? అది కూడా వైజాగ్ దగ్గర 1400 కాడికి వసూలు చేస్తున్నారు. ఇదే నా ఉచిత ఇసుక పాలసీ అంటున్నారు. 1400 కాడికంటే ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళాలి కాబట్టి, అంతేగాని ఛార్జీ లోడింగ్ ఎక్కడ అంత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒకటే రేటు ఉంటుంది. లోడింగ్ ఏమి ఎక్కువ తీసుకోరు ఎవరు. నువ్వు డంపింగ్ దీని నుంచి దాన్ని వేయాలి. అదిగా ఇప్పుడు డంపింగ్లో నుంచి కొద్దిగా వెళ్తుంది కాబట్టి రేటు తేడా ఉంది. రేపు నదిలోంచి కానీ ఇంకేదైనా నీకు పక్కన బారే సెలయేరులోంచి కానీ ఇసుక తీసుకుంటే నువ్వు ఉచితంగా తీసుకెళ్ళొచ్చు. నువ్వు సొంతగా 4 కులాలను తెచ్చుకొని ఉచితంగా తీసుకెళ్ళు. ఎవడు కాదన్నాడు? చెప్పారు కదా బాబు గారు మొన్న. తట్ట ఎత్తుకొచ్చుకో, బుట్ట ఎత్తుకొచ్చుకో, టాటా ఎత్తుకొచ్చుకో, లేదా ఎదురు బండి ఎత్తుకొచ్చుకో, తీసుకెళ్ళు. ఆపితే కదా. ఇక్కడ ప్రధానంగా వినపడుతుంది జగన్మోహన్ రెడ్డి మీద మొన్న ఫైల్ అయిన కేసు, రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసు. జగన్మోహన్ రెడ్డిని A3 ముద్దాయిగా పెట్టి దాంట్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది 307 అనేది ఇంప్లీట్ చేయడం అనేది రాజకీయ కక్షలో కుట్రలో భాగంగానే మాత్రమే చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్న వాదన. మరి దీన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ కక్ష అనేది ఇప్పుడు నెల రోజుల్లో మేము ఎవరి మీద తీర్చుకోలేదే. మరి నెల రోజుల్లో మేము ఎవరి మీద తీర్చుకోలేదే రాజకీయ కక్ష అనేది. నువ్వు తీర్చుకుంటావు ఈ పాటికి. నెల రోజులు అప్పుడు అంత అరాచకం చేసావు కనపడిందిగా. ఎవరైనా తీర్చుకోవాలా రాజకీయ కక్ష? RRR గారు అతనికి జరిగిన అన్యాయం గురించి కంప్లైంట్ ఇచ్చాడు. నన్ను 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రానిలా. ఎందుకు రానిలేదు? మరి ఆయనకు ఉండదా బాధ? ఆయన ఎంపీ కదా. నువ్వేం చేసావో తెలీదా? అంటే ఇది ఓన్లీ రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారు, అసలు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అనేది ప్రధానంగా వస్తున్న వాదన. ఇప్పుడు నువ్వే ఉండవు, ఒక వీడియో తీస్తున్నావు. ఈ వీడియోలో ఏదైనా జరిగిద్ది, నీ బాస్ మీదకి వెళ్తారా, నీ మీదకి వస్తారా? నీ మీదకి వస్తారుగా. అట్లానే మరి చేయించింది నువ్వేగా. నీ మీద రాక ఎవరి మీదకి వెళ్తారు? అర్థమవుతుందా? నువ్వు కొట్టమని చెప్పావు అంటున్నాడు, ఆయనే చెబుతున్నాడు కదా. వాళ్ళ ఆయనకు వీడియో చూపించారని చెబుతున్నాడు కదా. మరి దాని అర్థం ఏంది? నువ్వు చేపిస్తేనే చేశానని చెబుతున్నాడు. అందుకనే నేను A3గా పెట్టారు, A1గా పెట్టలేదుగా.
A2గా పెట్టలేదుగా, A3గా నిన్ను ఎందుకు చేర్చారు? నీది పాత్ర ఉందనే చేర్చారు. పాత్ర లేని చేర్చారుగా. నా మీద ఏం చేర్చారు, అయితే నేనేమో చేర్చారా? ఎందుకు చేస్తారు? ఎవరి మీదైనా ఎవరి పాత్ర ఉంటే వాళ్ళ చేరుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రధానంగా వస్తున్న వాదన. మరి అని నాకు నవ్వు వస్తుంది ఈ మాట చెబితే. ఈ 5 ఏళ్ళు నువ్వేం చేసావు అనేది, మేము ఈ నెల రోజులు ఏం చేసావు అనేది కొద్దిగా ఒక 2 నిమిషాలు కూర్చుంటే ఎవరేం చేశారో తెలిసిపోయింది. నువ్వు మాట్లాడే మాట, నేనే మాట్లాడే మాట, ఎంత దారుణమైన మాట మాట్లాడుతున్నావు. ఎవరు అరాచకం చేశారు? ఎవరు ఇది చేశారు? నువ్వే నాశనం అయ్యావు. నీ అంతటి నువ్వే. ఎవరేం చేయలా. మీ నాన్నలా పరిపాలన చేస్తుంటే కొద్దిగా తేడా వచ్చేది 100%. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా వినపడుతుంది ఏంటంటే గనక ఆ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. తల్లికి వందనం కాదు, అది తల్లికి సున్నం పెట్టారు వీళ్ళందరూ కలిసి, కూటమి ప్రభుత్వం కలిసి. దీనికి ముందర పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న డిమాండ్. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అందరూ సమాధానం చెబుతారు, బాబు గారే దానికి వివరణ ఇస్తారు. తొందరపడద్దు. గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఉంది ఏందనేది ఇంకా మార్గదర్శక రాలేదు. తొందరపడి మీరే అంటున్నారు కదా, ఒకళ్ళకే ఇస్తామని చెప్పారు. లేదు రాలేదు. ఇంకొకరికి ఆవేశపడబాకండి, ఇంకా చాలా ఉంది దాని టైము. తొందరే పడద్దు. అన్ని పవన్ కళ్యాణ్ గారు చెబుతారు, బాబు గారు చెబుతారు. ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు ఎంత ఏమేం కావాలో అన్ని వివరాలని పొందుపరిచి శ్వేతపత్రం వదులుతారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇది సూపర్ 6 కాదు, సూపర్ స్కామ్ జరుగుతుంది వాటిల్లో అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఒక ఆరోపణ. మరి ఆరోపణలు ఎలా చూడాలి? సూపర్ స్కామ్ ఏంది అసలు? సూపర్ 6 ఏంది? నువ్వు చేసిన స్కామ్ కంటే ఎవడేం ఎక్కువ చేయాల. నెల రోజుల్లో స్కామ్ ఏం చేస్తారు దీనికి? అసలు నెల రోజులు ఏమైనా స్కామ్ చేయగలుగుతారా? తొందరపడబాకండి. అన్నీ ఏం ఇబ్బంది లేకుండా మీకు సూపర్ 6 పథకం ఎలా అమలు చేయాలో బాబు గారు ప్రతిదీ క్లారిటీతో ఉన్నారు. మీరెంత ఆవేశపడద్దు. నెల రోజులు ఆడైంది. నెల రోజుల్లో ఇసుకిచ్చారా, ఈ పింఛన్ ఇచ్చారా, లేకపోతే కోట పెంచారా, అన్నీ అమలవుతాయి. ఏమి ఇబ్బంది పడదు జగన్మోహన్ రెడ్డి. నీకు జీవితంలో ఇక నువ్వు రాలేవు, గుర్తుపెట్టుకో. అలానే బాబు గారి పరిపాలన ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతోటి నిబద్ధతోటి అన్ని నడిపిస్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ముఖ్యంగా వినిపిస్తున్న బియ్యం ఎగుమతులలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేది ప్రధాన పాత్ర పోషించాడు. కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగినది అనేది గోడౌన్లతో సహా పట్టుకోవడం జరిగింది. మరి ఎలా చూడాలంటారు? అందుకనే కదా నాదెళ్ల మనోహర్ గారు రోజు రివ్యూ చేస్తుంది. ప్రతి గోడానికి వెళ్తుంది. ప్రతి గోడానికి ఇంకా ఉంది తేలాలంటే, లెక్క చాలా ఉందంట. అన్నీ ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ మీద కూడా బాబు గారు శ్వేతపత్రం వదలబోతున్నారు. అందరికీ న్యాయం జరిగింది. ఎవడు ఎంత కాజేశాడో దానికి 200 కక్కిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీరు ఆవేశపడబాకండి. 30 రోజులు అయింది, చాలా టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా అసలు ప్రతిపక్షం కూడా లేవు, సాధారణ ఎమ్మెల్యేవి. నీకు 2+2 కేటగిరీ కూడా ఉండదు, 1+1 ఉంటుంది. కనిమేను తొందరే పడద్దు. అన్ని నిజాలు అందరికీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి శ్వేతపత్రం వదులుతారు. ఎవడు ఎంత బియ్యంగా చేశాడు ద్వారంపూడి గాడికి అందరికీ బయట పెడతారు. ఇబ్బంది ఏమీ లేదు. థ్యాంక్ యూ.